మీ కాళ్ళు వెళ్ళిపోయినాయి. మాకు ఎండకి ఎండకని కాదు, ఎండకి అసలు చూడండి. మనం ఒక ఫైట్ మాస్టర్ మనకి తురుము తోపులని పక్కన పెట్టి గేలు కాస్తా ఉంటారు, వాళ్ళతో వస్తాం. అక్కడ పొలం నాట్లు వేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. మీరంటే మీరు గెటప్ మార్చి కూర్చొని డ్రాయర్లు వేసుకొని గోసి పెట్టుకొని లింగ్ పెట్టుకుంటా. ఆడోళ్ళు ఉంటే డ్రాయర్ లేదంటే గోసి. సూపర్ మాస్టర్. ఒంటి నిండా ఏం పూసుకుంటారు? ఆయిలా? ఆయిల్ పోతే మా చక్రయ్య గారు బురద స్థానం ఒకటి ఉంటుంది. ఒక రోజు బురద స్థానం గేదికి పూసినట్టు మట్టి మొత్తం మట్టి పూసేసి గంట ఎండలో పెడతాడు. తర్వాత అట్టాకులు అన్ని పెట్టి అవి కూడా క్లిప్స్ ఇస్తాం మీకు కావాలంటే వేయండి. ఓ అది మీ స్కిన్ ఒకసారి చేతులు ఎక్కడ చిన్న ముడత కూడా రాదు మాస్టర్. 60 దాకా వచ్చిన కాళ్ళు చాపండి. మీ కాళ్ళు వెళ్ళిపోయినాయి. మాకు ఎండకి ఎండకని కాదు, ఎండకి అసలు చూడండి బండల్లాగా ఉన్నాయి మాస్టర్స్. మట్టిలో నడిస్తే మంచిదంట. కూడా చెప్తే ఎవరు అన్నారంటే సముద్రకని ఎంత వీలైతే అంత చెప్పులు లేకుండా షూలు లేకుండా నడవమంటారు ఆయన. నేను కామాఖ్యలో బాగా తిరిగాము. ఆయన ఓన్లీ ఒకటి ఇది కిందదే కట్టుకుంటారు, పైన ఏముండదు. ఆయన కూడా మంచి నేచర్ దగ్గర మిత్రుడు. షర్ట్ ఉండదు, ఏముండదు. మేము కూడా అది లేకుండా ఉండేవాళ్ళు. మిత్రులు మీడియాలో మీకు కొన్ని అబ్జెక్షన్ ఉంటాయి కాబట్టి, లేదా గోచితోటి చేసేవాడు. సెన్సార్ కట్. సంతోషం రోషన్ గారు. సండే రెస్ట్ తీసుకోకుండా. అయ్యో లేదు మాస్టర్, చాలా ఆనందం. వారానికి ఒకసారి రమ్మన్నా వస్తా. ఇంకా అలాగా నా బాగా నచ్చింది. వచ్చినందుకు థ్యాంక్ యూ. కానీ ధ్యానం నిజంగా మీ జక్రియా గారికి నమస్కారం పెట్టుకోవచ్చు. కానీ బురద స్థానం బాత్ అది అక్కడ షవర్ బాత్ ఉంది. అది చేసిన తర్వాత దాని కింద కూర్చుంటాం. ఓకే. ఆ పైప్ వదులుతాడు దాంతో కూర్చొని కావాల్సి ఆనందం కూర్చొని స్నానం చేపిస్తాడు. చూద్దాం పదం వెళ్దాం, ఏముంది. సో ఒళ్ళంతా ఏం ఆయిల్ పూసుకుంటారు? అది నువ్వుల నూనె. నువ్వుల నూనె పట్టించింది అండి. ఇక్కడ మనకి ప్రకృతి పరిషత్ గారు అని ఉంటారు కదా. అవును. ఇక్కడ అక్కడ నుంచి బాడీ అంతా పూసుకొని ఎండలో 1 hour కూర్చున్నాం అనుకోండి, ఫీల్ మనకి లాగేస్తాం. బ్లాక్ అవుదా బాడీ? గ్లామర్ చూసుకోవాలి. నువ్వు గ్లామర్ ఉండాలి. మాకెందుకు మేము హీరోలు యాక్ట్ చేస్తాం. నువ్వు హీరోలకి అప్కమింగ్ హీరోకి ఛాన్స్ ఉంది. ఎంత నల్లగుంటే తప్పుగా ఉంటాం అన్నది. అది కాదు, నువ్వుల నూనె పూసుకుని గంట అంటే ఏ టైంలో? మార్నింగ్ టైం. ఇంకా 8 అయితే ఇంకా మంచిదేమో. అంటే సన్నప్పుడు అంటే దాని ఫోర్స్ బట్టి ఉంటుంది కొద్ది. మనకు ఎంత ఫోర్స్ కావాలంటే గంట అయితే కూర్చుంటారు గోచి పెట్టుకొని. రావాలి. అదేలే మనం స్టీమ్ బాత్ అంటాం కదా. మార్నింగ్ కూడా 8 to 7 8 అన్న అనుకో, కొద్దిగా సింపుల్ గా ఉంటది. ఇంకా టఫ్ గా ఉండాలంటే 10 to 11 అనుకో, ఇంకా బాగా. మనకి అటాక్ లో పడుకున్న షార్ట్స్ ఉంటే పంపించి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇంకా ఫుడ్ ఎలా మొత్తం కట్ల పోయి మీద చేస్తాడు మనోడు. చేస్తాడు చక్రయ్య. ఇప్పుడు రెడీగా ఉంది మన గురించి. వెళ్దాం, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. పదండి.